స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తత్ధామ పరమం మమ. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందారో వాళ్ళు పరంధాముని ఆ ఆ పర్టికులర్ ఆత్మభావాన్ని పొంది నా నివర్తంతే తిరిగి రారు. సరిపోయింది వాళ్ళ సంగతి. ఎంతమంది ఉంటారు? కోటికొకళ్ళు ఇద్దరు ఉంటారు. మిగతా వాళ్ళ గతి ఏమిటి చెప్తున్నారు ఈ శ్లోకాలలో. 7, 8, 9, 10. ఈ 4 శ్లోకాల వల్ల ఏం తెలుస్తుంది? ఎందుకు ఇవి చెప్పాల్సి వచ్చింది? పురుషోత్తముణ్ణి చెప్తానని చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఎందుకు చెప్తున్నారు అంటే, జ్ఞాని యొక్క గతి చెప్పారు. ఆ అజ్ఞాని పరిస్థితి ఏమిటో చెప్తే మళ్ళీ జన్మ రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఈయన గారు ఈమె గారని చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అనాది అయినటువంటి జీవ చైతన్యం ఏదుందో అదే యూనివర్సల్ చైతన్యం. జీవత చైతన్య ఇస్ ద సేమ్ యాజ్ ద యూనివర్సల్ చైతన్యం. ఇది కూడా, ఈ జీవుడు కూడా సనాతనుడే. ఎందుకు? పుట్టుక మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి. ఆ పుట్టుకకు అడ్డు లేదు, ఆపు లేదు. కాబట్టి జీవుడు లేక ఏదైతే ఈ చిదాభాసగా కర్తభోక్త అనుభవాలు కలుగుతుందో ఆ చేతనలోనున్న సూక్ష్మాంశములు ప్రయాణం చేస్తున్నాయి. క్లియర్గా తెలుసుకోవాలి. ఏం ప్రయాణం చేస్తాయి, ఏది ప్రయాణం చేయదు. స్థూల అంశములు పైకి కనబడుతున్నవి, లోపల ఉన్నటువంటి గ్రాస్ పార్ట్స్ అన్నీ కూడా, ఈ గ్రోస్ పార్ట్స్ ఈ పైన ఉన్నవి ఏవి వెళ్ళవు. అవి ఇక్కడే పంచభూతాల్లో కలిసిపోతాయి. సరే, సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలలో జ్ఞానేంద్రియాలు, తర్వాత మనస్సు 4 ఉన్నాయి. కర్మేంద్రియాలు ఇక్కడ వెళ్ళవు, అవి ఇక్కడతో అయిపోయింది కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 6 ఉన్నారు. అయితే ఇవి ఇలా వెళ్ళిపోతాయా? వెళ్ళవు. అంటే 5 + 4 9 ఉన్నప్పటికీ అహంకారము చిత్తము పోవు, మనసు బుద్ధి ఒకటే అవుతాయి. ఎందుకు? పట్ల ఉన్న వాసనలు మనసులోనే బుద్ధిలో ఉంటాయి, బుద్ధిలో ఉన్నవే మనసులో ఉంటాయి. సో ఆ వాసనలు, ఇంద్రియాల అనుభవాల వలన కలిగినటువంటి వాసనలు అవిద్య, కామ, కర్మ, ఫల, బీజ, జన్మ. ఈ 6 కూడా మనస్సష్టాని ఇంద్రియాణి, మనసుతో కలిపి 6. ప్రకృతి స్థాని, ఏవైతే స్థూల శరీరంతో సంబంధపడి ఉన్నాయో అవి కర్షతి, లాక్కొని పోబడతాయి, తనతో కొనిపోతాయి. ఈనాడు శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామ్ అతి ఈశ్వరః, యచ్ఛాప్యుత్క్రామతి ఈశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్యవ ఆశయాత్. శరీరం యత్ అవాప్నోతి, ఏ కారణ శరీరం అయితే శరీరాన్ని పొందిందో, ఫిజికల్ శరీరాన్ని పొందిందో, యచ్చ అపి అంటే అదే ఆ కారణ శరీరమే, ఉత్క్రామతి ఈశ్వర, ఆ కారణ శరీరాన్ని ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు అంటే ఏమిటి? అదే హిరణ్యగర్భ బ్రహ్మ, ఆయన దగ్గర ఆయన కన్నా కొంచెం పై స్థాయి అయినటువంటి ఈశ్వరుడు, సమష్టి ఈశ్వరుడని కాదు. పోనీ పరబ్రహ్మమా? అది కాదు. అంటే పరబ్రహ్మం అంటే చైతన్యం, చైతన్యం అక్కడికి వెళ్ళక్కర్లేదు, అది వెళ్ళదు. ఇక్కడ ఈశ్వరుడు అనే శబ్దం ఎందుకు వేశారు చూడాలి. అంటే ఏ ఈశ్వరుడైతే బయటకు వెళతాడో, ఉత్క్రామతి యచ్చాపి ఉత్క్రామతి యత్ శరీరం ఆప్నోతి, ఏ ఈశ్వరుడైతే శరీరాన్ని పొందాడో, అంటే ఏ కారణ శరీరం అయితే
శరీరానికి, ఈ శరీరానికి కారణమైందో, ఏ కారణ శరీరం అయితే బయటకు మూవ్ అవుతుందో, వెళుతుందో, అది గృహీత్వా తీసుకొని, దేన్ని తీసుకుని, ఏతాని గృహీత్వా. ఏతాని అంటే వీటిని, వేటిని ముందు శ్లోకంలో చెప్పారు. మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థానికర్షతి. స్థూల శరీరంతో సంబంధపడి ఉన్నటువంటి మనసు ప్లస్ 5. ఈ మనసు ప్లస్ 5 ఏమిటో చెప్పలేదు, మొత్తం 5 అంటున్నారు. వచ్చే శ్లోకంలో 5 ఏమిటో క్లియర్గా చెప్పేస్తారు. కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల, పంచ ప్రాణాల ఏమని మీకు డౌట్ వస్తుంది. 5 అంటున్నారు కదా. సో మనస్సు ప్లస్ 5, ఈ 6 స్థూల శరీరంతో సంబంధపడి ఉన్నాయి. సో శరీరం యత్ అవప్నోతి, ఏ కారణ శరీరం అయితే ఈ శరీరాన్ని పుట్టించిందో అది స్థూల శరీరంతో సంబంధపడి మనసు ప్లస్ 5, దాంట్లో ఈ కారణ శరీరంలో ఉన్న అంశాలు కలిసి ఉన్నాయి. హెచ్చాపి ఉత్క్రామతి, ఏదైతే బయటకు పోతుందో. ఉత్క్రామతి, క్రము ధాతు వెళ్ళడం. ఉత్క్రామతి బయటకు వెళ్తుందో, ఏదైతే పైకి వెళుతుందో ఉత్క్రామతి. అందుకే పోయారండి అంట, చనిపోయారు. పోయారంటే వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఆయన స్థూల శరీరం వెళ్ళలేదు, చైతన్యం వెళ్ళదు, ఇంక ఇంద్రియాలు వెళ్ళవు. సో ఆ కారణ శరీరం వెళుతుంది. ఆయన ఈశ్వర అంటే కారణ ఈశ్వరుడు, సమష్టి ఈశ్వరతత్వము అని చూడకూడదు. ఎందుకు ఈశ్వరుడు? ఈ శరీరానికి ఈయనే ఈశ్వరుడు. ఈ కారణాలే, ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలే ఈ శరీరం తాలూకా ఏర్పాటుకి, ప్రొపల్షన్కి, ఎండింగ్కి కూడా ఇవే సంచయ కారణం కదా. అంచేత ఈశ్వరుడు ప్రభు. ఓకే. రెండోది, సమష్టిలో చూస్తే ఆయన కారణ ఈశ్వరుడు, అలాగే వ్యష్టిలో ఈయన కూడా కారణ ఈశ్వరుడు. అంటే ఇక్కడ కూడా కారణ శరీరం. ఈశ్వరుడు అంటే అక్కడ కారణ శరీర సమష్టిలో, వ్యష్టిలో కూడా కారణ శరీర ఈశ్వరుడే అంటూ ఆయన కూడా ఈశ్వరుడు అంటూ చెప్పారు. ఆయన ఏం చేస్తాడు ఆ ఈశ్వరుడు? యచ్చాపి ఉత్క్రామతి, ఎప్పుడైతే బయటకు వెళ్ళాల్సి వస్తుందో, ఈశ్వరుడు అంటే ఈ కారణ శరీరము. గృహీత్వ ఏతాని, ఏతాని, ఈ 6 ముందు చెప్పాను కదా. 6 మనశ్శష్టాని ఇంద్రియాణి గృహీత తీసుకుని, సంయాతి, సమ్యక్ యాతి, చక్కగా ప్రయాణం చేస్తాడు. మనకు కనపడటం లేదండి. ఎవరు చనిపోయిన తర్వాత ఇలా వెళ్తున్నట్టు, బయటకు ఏదో వెళ్తున్నట్టు ఏం కనపడలేదు. నెవర్ సీన్ ఎనీబడి ట్రావెలింగ్ ఆఫ్టర్ డెత్ కారణ శరీర. దట్ ఈస్ సో సూక్ష్మ, ఇట్ ఈస్ సో సటిల్, దట్ ఈస్ ఇన్విజిబుల్, అండ్ ద జర్నీ ఆల్సో ఈజ్ ఇన్విజిబుల్. హౌ? వాయుర్గంధాన్నివ ఆశయాత్, వాయుర్గంధానివ ఆశయాత్. పువ్వు ఉన్నది, పువ్వు స్థూలము, పువ్వులో ఉన్నటువంటి పరిమళము సూక్ష్మము. ఆ సూక్ష్మమైన పరిమళము పువ్వుగా ఉన్నప్పుడు కనిపిస్తుందా? కనపడటం లేదు. ఆ పువ్వు నుంచి వచ్చినటువంటి పరిమళము ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళకి కూడా గాలిలో అలా ప్రయాణం చేసి తెలుస్తోంది. అదే విధముగా పువ్వు యొక్క పరిమళము ఏ విధముగా అయితే కంటికి కనబడకుండా సుసూక్ష్మంగా ప్రయాణం చేస్తుందో, ఈ ఈశ్వరుడు అంటే ఈ కారణ శరీరము అంటే ఎవరైతే ఈ మనస్సు ప్లస్ 5తో కలిసి ఉన్నాయో ఆ కారణ శరీరము యచ్చాపి ఉత్క్రామతి, ఎప్పుడైతే బయటకు వెళ్తాడో అప్పుడు ఏతాని గృహీత్వా, ఈ 6 పట్టుకొని, తనతో పాటు ఈ 6 పట్టుకొని. వాట్ ఈజ్ కారణ శరీర ఈజ్ ఈక్వల్ టు మనస్సు ప్లస్ 5 ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలు అలా వెళ్ళిపోతాయి. ఇంద్రియాలు మనస్సులో ఉన్న కోడెడ్ ఫామ్, దట్ ఈస్ కాల్డ్ ది కారణ శరీర. గృహీత్వ ఏతాని సమ్యక్ యాతి, సంయాతి. ఎలాగా? వాయుర్గంధాన్నివ ఆశయాత్. పువ్వు అక్కడే ఉంటుంది కానీ దాని పరిమళం వ్యాపిస్తుంది. స్థూల శరీరం ఇక్కడే ఉంది, చనిపోతుంది. అది అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే అది పంచభూతాల నుంచి వచ్చింది. అది అక్కడ పంచభూతాల్లోనే కలవాలి, లేకపోతే రీసైక్లింగ్ ఉండదు పంచభూతాలకి. అవి మళ్ళీ ప్రోడక్ట్స్ కదా, అయిపోతాయి కదా. రీసైకిల్ అవ్వకపోతే ఖాళీ అయిపోతాయి పంచభూతాలు. అంచేత మళ్ళీ అవి అక్కడే రీసైకిల్ అయిపోతాయి. ఓకే. ఈ కారణ శరీరం సమ్యక్ యాతి.
అయ్యా ఎంతసేపు బట్టి 5 అంటున్నారు, ఆ 5 ఏమిటి సార్ అని అర్జునుడు గారు క్వశ్చన్ మార్క్ మొహం పెట్టారనుకోండి, మనమే పెట్టామనుకోండి. 5 ప్రాణాలా, 5 తన్మాత్రలా, 5 భూతాలా, 5 కర్మేంద్రియాలా? బుజ్జి అవి కాదురా వెళ్ళేవి. వెళ్ళేవేమిటి? శ్రోత్రం, చక్షు, స్పర్శనం, చరసనం, ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చయం విషయాన్ ఉపసేవతే. 5 వెళుతున్నాయి తమ్ముడు. ఏమిటి? మనస్సు, శ్రోత్రం, చక్షు, స్పర్శనం, ఘ్రాణం, రసనం. అంటే చెవిలో వెళ్ళిపోతుందా, కన్నాలు వెళ్ళిపోతుందా? అవి గోళకాల వెళ్ళవు, స్థూలం ఇక్కడే ఉంటాయి, పోతాయి. ఉపయోగం ఉన్ననాళ్ళు వాడుకుంటాం, ఉపయోగం లేని పరిస్థితి వచ్చినప్పుడు వాటి పని అయిపోతుంది. ఓకే, దే కెన్ బి ట్రాన్స్ప్లాంటబుల్. చేత ఆల్ ఆఫ్ యూ ఆప్ట్ ఫర్ organ transplantation without forgetting. There are very special equipments in your body, the stula parts, including the kidneys, heart, liver, everything is transplantable. Today itself, you go and give your consent to the nearest transplantation centers will be there. They will accept organ donation centers. You sign up. Otherwise, I will post a link. You can online itself, you can sign up for the organ donation. They are very precious. They can be used. ఆ విధంగా you can live permanently in somebody else's body without you being there at the end. Please remember to sign up for organ donation. అవి ఇక్కడే ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ సూక్ష్మాంశాలు ఉన్నాయి. శ్రోత్రం, చక్షు, స్పర్శనం, రసనం, ఘ్రాణం, వాటిలో ఉన్న సూక్ష్మాంశాలలో అనుభవాలు కలెక్ట్ అయ్యాయి. ఈ కలెక్ట్ అయిన అనుభవాలన్నీ కోడ్ అయ్యాయి. మనసులో అనుభవాలన్నీ పదిలమయ్యాయి. అవన్నీ కోడ్ అయ్యాయి. అదే ఆ కోడ్ వెళ్ళి మళ్ళీ క్రొత్త శరీరాన్ని తీసుకుంటే ఆ క్రొత్త శరీరంలో గోడకం ఉంటుంది, కన్ను ఉంటుంది, చెవి ఉంటుంది, ముక్కు ఉంటుంది. ఈ తాలూకా శక్తి, ఈ కారణ శక్తి మళ్ళీ అక్కడకు వెళ్ళి వాటిలో ప్రతిష్ట. అందుకే కొంతమందికి పుట్టగానే చూపు ఉండదు, కొంతమందికి చూపు ఉంటుంది, కొంతమందికి వెనికిడి ప్రాబ్లం, కొంతమంది మాట్లాడలేరు. ఎందుకు? వాళ్ళు ఆ సంచి పట్టుకొచ్చారు. ఆ సంచి ప్రకారం ఆ గోళకం పనిచేస్తుందా పనిచేయదా అన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది. చూసారా? ఈ 4 శ్లోకాలు కలిపి చదువుకోవాలి. మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి స్వర. ఏ కారణ శరీరమైతే, ఏ కారణ ఈశ్వరుడైతే ఈ శరీరాన్ని పొందాడో, ఏ కారణ ఈశ్వరుడైతే వెళ్ళిపోతాడో, ఆ కారణ ఈశ్వరుడు అంటే సమష్టి కాదు, వ్యష్టిలోనున్నటువంటి కారణ శరీరాన్ని ఈశ్వరుడు అంటున్నారు. ఈశ్వరుడు అంటే ప్రభు. దేనికి ప్రభు? ఇదిగో ఈ శరీరానికి ప్రభు ఈ కారణ శరీరమే కదా. ఈ కారణ శరీరము వలననే కదా నేను ఏ విధంగా ఉండాలి అనేది డిసైడ్ అయింది. ఇక్కడ సమష్టి వ్యష్టిలో ఈశ్వరుడు కదా. చేత ఈశ్వరుడు యచ్చాపి ఉత్క్రామతి. ఈశ్వరుడు వెళ్ళినప్పుడు గృహీతో ఏతాని సంయాతి. ఏతాని గృహీత్వా, ముందు చెప్పిన 5+1 ఈ 6 తీసుకుని గృహీత్వా సంయాతి పర్ఫెక్ట్లీ హీ గోస్. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ where he is going. We are not able to see anyone traveling. Are you seeing when the parimala is traveling in the air, do you see the parimala? You don't. The flower will be there, stula. From there the parimala goes. Like that, vayurgandhaniva ashayat అని ఒక ఎగ్జాంపుల్తో వ్యాసాచార్య పరమాత్మని రూపంగా బోధిస్తున్నారు. సరే, కొత్త శరీరం వచ్చింది. మరి అక్కడ ఎలాగండి? అక్కడ గోళకాలు ఉంటాయి. నాకు వృక్ష శరీరం వస్తే నాకు గోళకం ఉండదు, అప్పుడు కన్ను, చెవి, ముక్కు ఉండవు. ఏం చేస్తాం అప్పుడు ఈ పని చేయవు. అంటే వృక్ష శరీరం రావాలని కోడై ఉంటే అక్కడ కన్ను అనేటటువంటి కారణ శరీరానికి, చెవు అనే కారణ శరీరానికి ఉపయోగం ఉండదు. వేరే విధంగా అవి ఉపయోగపడతాయి. సరే, మనిషి శరీరమే వచ్చిందని అనుకుంటారు మీరు, అందరం అని అనుకుంటాం. పరమాత్మ కూడా అలాగే అనుకునే బోధిస్తున్నారు మనకి. ఏమంటున్నారు? శ్రోత్రం, చక్షు, రసనం, స్పర్శనం, ఘ్రాణం ఏవా, ఈ 5 చ మరియు అధిష్టాయ మనశ్చాయం. ఈ రెగ్యులేటర్ గారు ఉన్నారు కదా, మనస్సు గారు. అయం మనః. అయం మనః ఎందుకు? కారణ శరీరంలో ఉన్న మనస్సే. అయం మనః అధిష్టాయం
విషయాన్ విషయములను ఉపసేవతే భోగిస్తాయి ఎప్పుడూ కొత్త శరీరంలోకి వెళ్ళిన తరువాత. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్, ఉత్క్రామంతం స్థితం వాపి భుజ్ఞానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషాయ. ఈ కథంతా నీకు ఎందుకులా చెప్పడం? నేను పురుషోత్తమ ప్రాప్తిని చెప్తానని చెప్పి శరీరంలో ఏ భాగాలు వెళతాయి, ఏవి వెళ్ళవు, ఏది ఎలా ప్రయాణం చేస్తుంది, కొత్త జన్మకి ఏది కారణం, ఆ విషయాన్ని ఎందుకయ్యా నేను బోధించడం నీకు? ఇదిగో అందుకు ఈ శ్లోకం. ఉత్క్రామంతం అంటే బయటకు వెళ్ళిపోతున్నా, స్థితం వా అపి దేహమందుంటున్నా, భూజ్ఞానం వా దేహములోని కర్తాభోక్తగా అయి ఈ ఇంద్రియాల ద్వారా అనుభవాన్ని భోగిస్తున్నా, గుణాన్వితం గుణములతో కలిసి ఈ భుజ్ఞానం వా విమూఢానాను పశ్యంతి. మూఢుడైన వాడు ఈ కారణ శరీరము వలననే ఈ విధమైనటువంటి ఏర్పడ్డాయి అని తెలుసుకోకుండా, భగవంతుడు నాకెందుకు ఇలాంటి శరీరం ఇచ్చాడు, నాకెందుకు పవర్టీ ఇచ్చాడు, అలా వాడికెందుకు అంత డబ్బు ఇచ్చాడు, అలా ఆమెకెందుకు అంత మంచి రూపం ఇచ్చాడు, వీడికెందుకు ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు, నాకెందుకు ఓ బిడ్డనే ఇవ్వలేదు అని ఏడుస్తాం. ఎందుకు? విమూఢ నాను పశ్యంతి. The Mudha is not able to see the Karana Sarira is the cause for whatever is happening now and whatever will happen tomorrow also. Whatever will happen in the next Janma also. Vimudha nanu pashyanti pashyanti jnana chakshushaha. The Jnani will understand that this Karana Sarira is responsible for what is all happening here and hereafter. So what he will do? Jnani, he will get disconnected from the Karana Sarira effects and will not live like a body mind indriya complex and conduct like Chaitanya part only. With that what will happen? Karana Sarira కొంచెం డబ్బులు ఏ విధంగా బ్యాంకు నుంచి ఖర్చు పెడుతుంటే అయిపోతాయో, ఈ సంచిలో ఉన్నవన్నీ కట్ అయిపోతే సంచి ఖాళీ అయిపోతుంది. కారణ శరీరంలో ఏమీ లేదు. మరి అప్పుడు తీసుకెళ్దామంటే మనసులో వాసనలు లేవు, ఇంద్రియాల వాసనలు లేవు, చేత తీసుకెళ్ళడానికి ఏది ఉండదు. కాబట్టి అటువంటి వారికి పునరావృత్తి రాదు. యు డిసైడ్ నౌ, డూ యూ వాంట్ టు బీ ఏ జ్ఞానచక్షుష ఆర్ యూ వాంట్ టు బీ ఏ విమూఢ? Do you want to get engrossed with the Karana Sarira and all its effects of this world? ప్రపంచంలో అనే అనుభవాలు, అనాత్మలు, శరీరము, ఇంద్రియాలు, భోగాలు, విషయాలు, సుఖాలు, దుఃఖాలు, రాగాలు, ద్వేషాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ద్వేషించుకోవడాలు, వాటిలో పడి ఉంటామా? అరే, ఈ కారణ శరీరం లేకుండా నేను ఏ విధంగా చేసుకోగలను? నేను ఆత్మభావంలో ఉండి ఏ విధముగా నాకు ఉత్క్రామంతం అన్నారు కదా, ఆ ఉత్క్రమణం లేనటువంటి పరిస్థితి ఎలా తెచ్చుకోగలను అని ఆలోచించుకుంటావో తెలుసుకో, చూసుకో. యు డిసైడ్. ఈజ్ థ్రోయింగ్ ఇట్ ఆన్ అగైన్. సో ఈ శరీరం ఈ విధంగా, ఈ ఉపాధి ఇంతటి ఉన్నతంగా కానీ నీచంగా కానీ ఏర్పడడానికి నా యొక్క పూర్వకర్మలే కారణం. ఈ కర్మల ద్వారా కొత్త శరీరం రావడానికి నేనే కారణం. అంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలి, ఆ కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని ప్లాన్లు వేస్తారు. ఇక్కడి నుంచి ఇంకో ఇల్లు మారాలంటేనే అన్ని ప్లాన్లు కదా. క్రొత్త శరీరం మారాలంటే కారణ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దానికి కావలసినటువంటి పని ఇప్పుడే ఈ జన్మలోనే చేస్తారా, చేయరా? మంచి జీవితాన్ని గడిపితే, ధర్మబద్ధంగా ఉంటే ఈ కారణ శరీరం చాలా రిఫైన్ అయ్యి మంచి జన్మ వస్తుంది. సరేనండి, నేను జ్ఞానాన్ని తెచ్చుకుంటాను, నా కారణ శరీరం వద్దండి. వెరీ గుడ్, యు ఆర్ ఇన్ ది 1 in a million fellow. You better do that. You will not get the karana sarira effect also. There is no travel involved for you. That is the end. So read all these 4 slokas together. What are the 4 slokas?
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. There is a Chaitanya part in every jiva. I am not talking about that. That Chaitanya part already we have told it is no going and no coming back. Yad gatvana nivartante tathama paramam mama. The Chaitanya part of the jiva has got no transmigration. Then what transmigrates? మనస్సష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. స్థూల శరీరంతో సంబంధపడి ఏవైతే ఈ మనస్సుతో కూడినటువంటి 5 ఇంద్రియాలు ఉన్నాయో అవి కర్షతి, లాగుకొని పోతాయి. శరీరం యత్ అవాప్నోతి, ఏ శరీరం అయితే పొందబడినదో యచ్చాపి ఉత్క్రామ్ అతి ఈశ్వర, ఏదైతే బయటకి పోతుందో దాని పేరే ఈశ్వరుడు. ఎవరు? కారణ ఈశ్వరుడు. అంటే నా శరీరంలో ఉన్న వ్యష్టి ఈశ్వరుడు. అంటే ఈ కండక్ట్ అంతటికీ ఒక ప్రభువు కావాలి. ఆ ప్రభువే ఈశ్వరుడు. ఇక్కడ ఈశ్వరుడు అంటే సమష్టి ఈశ్వరుడని, పరబ్రహ్మం అని, మాయా అని తీసుకోకర్లా. ఎందుకంటే అఫ్కోర్స్ ఇది మాయ పార్టే, అవిద్యే కారణ శరీరం కూడా. కారణ శరీరం వ్యష్టికి సంబంధించిందని ఇక్కడ ఈశ్వర అంటున్నారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బై ద వర్డ్ ఈశ్వర. ఈశ్వర ద చైతన్య నెవర్ డిపార్ట్స్. ఓకే. గృహీత్వ ఏతాని. ఏతాని అంటే ముందు శ్లోకంలో చూసుకో, మనశ్షష్టాని, మనః ప్లస్ 5. సో ఈ 6టిని గృహీత్వ ఏతాని తీసుకుని సంయాతి సమ్యక్ యాతి. ఎలాగా నాకు కనపడడం లేదు, వాయుర్గంధాన్ని ఆశయాత్, పువ్వు యొక్క పరిమళము కంటికి కనబడకుండా సూక్ష్మంగా ఎలా వ్యాపిస్తుందో అలాగే ఇది కూడా వ్యాపించి వెళుతుంది, ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది. ఏం వెళ్తున్నాయండి? మనస్సు ప్లస్ 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అంటే అవి అలాగే వెళ్ళిపోతాయా? మనం వెళ్ళదండి. అంత స్పేస్ ఉండదండి వెళ్ళడానికి. ట్రావెల్ చేయాలంటే లైట్గా ఉండాలి, లెస్ లగేజ్, మోర్ కంఫర్టబుల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్. ఆ కోడెడ్ ఫామ్ తీసుకెళ్తారు. సాఫ్ట్ కాపీ, no hard copies, no luggage is allowed beyond this point. So there is no physical luggage, only the soft copy is carried, a one-page soft copy or a card, smart card. That smart card is the Aadhaar card to travel. That is the passport card that contains all the vasanas of the previous janmas plus this janma also, made by the Jnanendriyas and the Manas. How about Karmendriyas and Pranas? They will not go. They will remain and then merge with the Panchabhutas. Why? Karmendriyas are from Rajoguna. Jnanendriyas and mind or Manasu are from the Sattva Guna. సత్వాంశములే కారణ శరీరాన్ని ఫామ్ చేస్తాయి, కానీ రజో అంశములు అయినటువంటి కర్మేంద్రియములు చేయలేవు. అందుకే ఈ జన్మలో ఎంతో ఎక్స్పర్ట్ డాక్టరో, శిల్పో, డాన్సరో ఏదో అయి ఉన్నా కూడా కర్మేంద్రియాలతో చేసేటటువంటి నిపుణత ఉన్నా ఆ నిపుణత నెక్స్ట్ జన్మకు ట్రాన్స్ఫర్ అవ్వదు. చూసారా? అక్కడికి వెళ్ళాక 5 ఏమిటంటే డౌట్ రాకుండా శ్రోత్రం, చక్షు, స్పర్శనం, రసనం, ఘ్రాణమేవచ ప్లస్ ద రింగ్ లీడర్ అధిష్టాయ అయం మనః మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. మళ్ళీ కొత్త శరీరంలో వీడు విషయాన్ని అనుభవించాలి. ఆ విషయ భోగాలకు ఈ 5 ప్లస్ మనసు ఆ కోడ్ని డీకోడ్ చేసి విస్తరింపజేసి ఆయా గోళకాలలో ప్రవేశపెట్టి ఆ విషయములను అనుభవిస్తాడు. ఈ సూక్ష్మాన్ని తెలుసుకున్నవాడు కారణ శరీరాన్ని మంచి కారణ శరీరంగా చేసుకుంటాడు. స్టెప్ ఏ, సో దట్ హీ గెట్స్ ఎ బెటర్ జన్మ. ఆర్ ది బెటర్ స్టెప్ వుడ్ బి మేక్ దట్ కారణ కార్డ్ ఆర్ ది ట్రాన్స్మైగ్రేషన్ కార్డ్. ఇట్ ఈస్, యూ కెన్ సే ట్రాన్స్మైగ్రేషన్ కార్డ్. టీసీ ఇచ్చి పంపించేస్తారంటాం కదా, అదే ట్రాన్స్మైగ్రేషన్ కార్డ్. మేక్ ఇట్ ఎంప్టీ టోటలీ. యాజ్ ఎ జ్ఞాని you don't have seek any body, and there is no Vishaya Bhoga hereafter, and there is no Punaravrutti. Utkramantam stitam vapi
భుజ్ఞానం వా గుణాన్వితం, ఉత్క్రామంతం విడిపోయిన స్థితి, స్థితం వాపి శరీరంలో ఉన్న స్థితి, గుణాన్వితం భుజ్ఞానం వా గుణములను అనుభవిస్తున్న స్థితి, ఈ మూడిటిలో కూడా పనిచేస్తున్నది ఎవరు? ఎవరు? చేతన. చేతన అనగానేమి సూక్ష్మేంద్రియములు ప్లస్ చిదాభాస. అంటే ఈ కారణ శరీరంలో ఉన్న సూక్ష్మేంద్రియ శక్తి ప్లస్ చైతన్యం పక్కన ఉండడం వల్ల చిదాభాస అది పనిచేస్తుంది. అది తెలుసుకుంటే విమూఢ నాను పశ్యంతి, బుద్ధి లేని వాడికి తెలియదు ఇలా జరుగుతోందని. వాడు ఏదో అయిపోతుంది అనుకున్న శరీరమే సర్వస్వంని దాంట్లోనే జీవిస్తూ ఉంటాడు. పశ్యంతి జ్ఞానచక్షుష, ఎవరైతే జ్ఞానచక్షువు కలిగిన వారో అంటే జ్ఞాన దృష్టిలో ఉంటారో, ఆత్మభావంలో ఉంటారో వారికి పునరావృత్తి లేదు. ఇప్పుడు ఆలోచించుకోండి, నేను కారణ శరీరాన్ని అలా పెంపొందించుకుంటూ దానిలో వాసనలు వేస్తూ వేస్తూ ఆ సంచిని మరింత కలుషితం చేసుకుంటూ పెద్ద సంచి చేసుకుంటూ నెక్స్ట్ జన్మను పొందుతానా? జన్మలను పొందుతానా? లేక కారణ శరీరాన్ని ఖాళీ చేసుకుని విషయాలన్నీ విషయభోగాల నుంచి దూరమయ్యి వాసనారాహిత్యాన్ని కోరుకొని వాసన నిర్జితమైనటువంటి టీసీ ఎంటీ అయిపోయింది అటువంటి స్థితి కోరుకుంటానా? ఇట్ ఈస్ బిట్వీన్ యువర్ డెసిషన్ ఈజ్ నౌ యువర్స్. యు ఆర్ an ఈశ్వర నౌ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డిసైడ్. దెన్ కమ్స్ ద పురుషోత్తమ ప్రాప్తి ఆఫ్టర్ 4 or 5 slokas. Okay, very beautiful discourse about how things go in our body here. Utkramantam sthitam vapi bhunyanam va gunanvitam vimudha nanu pashyanti jnana chakshusha. What a beautiful way of telling about transmigration. సంసార వృక్షం గురించి చెప్పారు, దానిలో ఉన్న అనర్థాలనన్నీ బోధించారు, దానికి సంఘశాస్త్రం అన్నారు, తర్వాత ప్రార్థన ప్రపద్య అన్నారు, దానినే ఇంకా ఏమో అన్వేషించు అని చెప్పారు. దానికి కావలసినటువంటి సుగుణాలు కావాలి, నిర్మాణమోహ అంటూ చెప్పారు. అటువంటి వాళ్ళు తిరిగి రారని చెప్పారు. తిరిగి వచ్చే వాళ్ళ పరిస్థితి గురించి ఇప్పుడు కూడా చెప్పారు. ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ థింగ్స్ there. Ahamasmi. Ahamasmi. Now you decide, I to identify with the Karana Sarira and the mind, etc., or you want to identify with the universal Chaitanya, the Sarva Chaitanya, Sakshi Chaitanya. The Nididhyasana is for understanding to what I want to get attached to. Ahamasmi. Aham Chaitanyosmi. Ahamasmi. Aham Chaitanyosmi. Manobuddhi chitta ahankaralu nenu kaadu. Manobuddhi ahankara chitta aninaham. Na sotram na jihva na chagrana netram. ఎందుకు ఇవన్నీ కారణ శరీరాలు కాబట్టి I don't want to be in the కారణ శరీరా. తదేకో అవశిష్ట శివ కేవలోహం. వీటన్నిటినీ పక్కన పెడితే మిగిలినటువంటి చైతన్యమే నేను. అహమస్మి. 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 అహం చైతన్యోస్మి. Aham Chaitanyosmi. Aham na Karana Sarira. I am not belonging to Karana Sarira. Ahamasmi. 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 Aham Chaitanyosmi. Aham Chaitanyosmi. Ahamasmi. Ahamasmi. Swasti.